ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు ఉదయం ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనకు, మనందరికి ఇస్తున్న ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం. నీ చేతి పనులన్నిటిలో యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ చేతి పనిని కలిగి ఉన్నావో, ఏ వ్యాపారాన్ని కలిగి ఉన్నావో, ఏ పనిని నువ్వు కలిగి ఉన్నావో, నీ చేతి పనిని నా దేవుడు దీవించబోతున్నాడని ఈరోజు వాగ్దానాన్ని దేవుడిస్తున్నాడు. ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి నీ చేతి పని దీవించబడడం లేదని బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి నీ చిన్న వ్యాపారము దీవించబడడం లేదు, నీ వ్యాపారంలో విఫలమైపోతున్నావని బాధపడుతున్నావో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నీ చేతి పనులన్నిటిలో కూడా నా దేవుడు నిన్ను దీవించే దేవుడై ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడైనా మన జీవితంలో, మన వ్యాపారంలో మన చేతి పనిని దీవించాలి అంటే ఒకటే ప్రార్థన, ఒకటే ప్రభువా నాకు ఇచ్చిన చేతి పనిని దీవించు, ప్రభువా నేను చేస్తున్న వ్యాపారాన్ని దీవించు, నేను చేస్తున్న పనిని దీవించు అని కనుక నువ్వు ప్రార్థన పూర్వకంగా నీ వ్యాపారాన్ని కానీ నీ చేతి పనిని కానీ నువ్వు ప్రారంభిస్తే నా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు నీ చేతి పని ఏదైనా కావచ్చు, ఏ చేతి పనితో నువ్వు కష్టపడుతున్నావో, ఏ చేతి పనితో నువ్వు వ్యాపారం చేస్తున్నావో, ఏ చేతి పనితో రాత్రి పగళ్ళు కష్టపడుతున్నావో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నీ చేతి పనిని నా దేవుడు దీవించబోతున్నాడు. నీ చేతి పనిని నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కనుక ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం, నా దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను సృజించిన దేవుడు నిన్ను మర్చిపోతాడా? నిన్ను విడిచిపెడతాడా? ఈరోజు అనాథలను, పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తే దేవుడు నా దేవుడు. రాత్రికి రాత్రి శూన్యములో 6 అంతస్తుల బిల్డింగు, 20 అంతస్తుల బిల్డింగు కట్టగలిగే సమర్థుడు నా దేవుడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నిన్ను మర్చిపోడు, నిన్ను విడిచిపోడు. నువ్వు కార్చే కన్నీళ్ళు దేవుడికి తెలుసు, నువ్వు పొందే నిందలు దేవుడికి తెలుసు, నీ అవమానాలు దేవుడికి తెలుసు, నీ కష్టం దేవుడికి తెలుసు, నీ అప్పులు దేవుడికి తెలుసు, నీ వ్యాపారము దేవుడికి తెలుసు. నువ్వు ఎంత రోధిస్తున్నావో, ఎంత బాధపడుతున్నావో, ఎంత అనేక మంది ముందు తల దించుకుంటున్నావో దేవుడికి తెలుసు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చేతి పనిని నా దేవుడు దీవిస్తాడు. నీ చేతి పనిని, నీ వ్యాపారాన్ని నా దేవుడు దీవించబోతున్నాడు. నీ ఉద్యోగాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నీ కుటుంబాన్ని నా దేవుడు దీవించబోతున్నాడు. కనుక నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ప్రభువా ఈరోజు అద్భుతమైన వాగ్దానం నాకు ఇచ్చావు, నా చేతి పనిని దీవిస్తా అన్నావు ప్రభువా. ప్రభువా నన్ను దీవించు, ఆశీర్వదించని ప్రార్థన చేయి. తండ్రి స్తోత్రం ప్రభువా, గొప్ప దేవుడు నాయన. అయ్యా ఈరోజు నా చేతి పనిని దీవిస్తానని చక్కని వాగ్దానంతో ఈరోజు నాతో మాట్లాడావు. అవును ప్రభువా, నా చేతి పనిని దీవించండి ప్రభువా, నన్ను ఆశీర్వదించండి, నన్ను లేవనెత్తండి, నా జీవితంలో అద్భుతము జరిగించండి ప్రభువా. మునుపు ఎన్నడూ చూడని దీవెన ఆశీర్వాదాలు తండ్రి బిడ్డలపై కుమ్మరించబడాలి. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు, వారందరి చేతి పనులు, వారి వ్యాపారాలు దీవించబడును గాక, మహిమతో నింప. ఎంతమంది ఈరోజు ప్రయాణాలు, బస్సు ప్రయాణాలు ప్రభా, ట్రైన్ ప్రయాణాలు, ఫ్లైట్ ప్రయాణాలు, ప్రయాణం అంతట్లో మీరు ఎత్తుకుంటాడు. ఎంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు, వారి హాస్పిటల్స్లో ఉన్నారు, వారందరికీ ఆయుర ఆరోగ్యాలతో నింపబడుదురు గాక. బ్లెస్ చేయండి. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకుంటున్న వారందరి జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు కృప మీ అందరికీ తోడండి నడిపించును గాక, కృప కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నర్సీపట్నం. గాడ్ బ్లెస్ యూ. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త, సువార్త స్వస్థత మహాసభలు మన నర్సీపట్నంలో అద్భుతమైనటువంటి రీతిలో 3 దినములు, మరి మే 5, 6, 7 తేదీలలో బ్యాంక్ కాలనీ, మరి డాక్టర్ రామచంద్రరావు గ్రౌండ్,
సిఎంఆర్ డౌన్ గ్రౌండ్లో ఈ మీటింగ్ జరగబోతుంది. సో అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు 3 రాత్రులు పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మర్చిపోకండి, మే 5, 6, 7 తేదీలలో మంగళ, బుధ, గురువారాలలో శక్తివంతమైనటువంటి ఆరాధనలు జరగబోతున్నాయి. గర్భఫలం లేనటువంటి వారి కొరకు, నిరుద్యోగుల కొరకు, శాంతి సమాధానం లేనటువంటి వారి కొరకు, మరి అద్భుతమైనటువంటి రీతిలో భారం కలిగి ప్రతిరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ప్రియ దేవుని జనాంగమా, పరిగెత్తుకుంటూ రండి. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలారా, పరిగెత్తుకుంటూ రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు.